వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ చాలామంది కూడా అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో అట్లాంటి వారికి యోగాలో మంచి ఆసనాస్ ఉన్నాయి. అది కూడా కేవలం 30 రోజులు కొన్ని ఆసనాస్ చేస్తే ఈ అంగస్తంభన సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఇంకా ఉన్న పెద్ద సమస్య సార్, ఇది చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు, అందరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేరు. ఏంటంటే సంతానం లేని సమస్య కూడా దీని నుంచే వస్తూ ఉంది. స్పెర్మ్ కౌంట్ అనేది క్వాలిటీ లేకుండా ఉంది. దానివల్ల పిల్లలు కూడా పుట్టకుండా పోతూ ఉన్నారు. కానీ దీనికి యోగాస్లో మంచి ఆసనాస్ ఉన్నాయి. అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా మేజర్ రోల్ చేస్తుంది అని చెప్పేసి విన్నాను. సో ఏంటి, ఎలాంటి ఆసనాలు ఉన్నాయి, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? సో ఇది ఒక ప్రపంచ సమస్య. ఎస్. మామూలుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇంతకుముందు ఓల్డ్ మెన్లో జరిగేది, వయసు పడిపోయిన మెన్లో జరిగేది. ఇప్పుడు కనుక గమనిస్తే ఈవెన్ ఈ ప్రాబ్లము 25-30 ఉన్న యువకుల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా జరుగుతుంది. అయితే ఈ ప్రాబ్లం జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఆయుర్వేదాలో యోగాలో ఈ ప్రాబ్లంకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ముందుగా ఇప్పుడు ఒక 2-3 టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా కేవలం 30 రోజుల్లో చాలా మంచి గణనీయమైన మార్పుల్ని చూసుకోవచ్చు. అయితే ముందు ఈ ప్రాబ్లం రావడానికి రీజన్స్ ఏంటంటే స్ట్రెస్ కావచ్చు, లేకపోతే కన్జ్యూమింగ్ ఆల్కహాల్ కావచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడము, నిద్ర కరెక్ట్గా లేకపోవడం, సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ, మెయిన్ సిగరెట్ అండ్ ఆల్కహాల్. మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ కరెక్ట్గా లేకపోవడము, చాలా డిస్టర్బెన్స్గా ఉండడము, ఈ రకరకాల కారణాల వల్ల వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివిన దాని ప్రకారం సార్, అంటే మన వర్క్ స్పేస్ని బట్టి కూడా ఈ విధమైన మార్పులు వస్తూ ఉన్నాయి. సో ఎక్కువ టెన్షన్ మన్నా కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది అని చెప్పేసి విన్నాను. తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే మన బాడీలో హీట్ పెరగడం, వాటర్ పర్సెంటేజ్ తగ్గడం, ఇలాంటి మెయిన్ ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయాలు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన లైఫ్ని సింపుల్గా చేసి మన మైండ్ని కూల్గా చేసుకునే పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు. యోగా అంటేనే ఓవరాల్ వెల్బీయింగ్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్, ఇంటలెక్చువల్ బ్యాలెన్సింగ్ అనేది యోగా ద్వారా వస్తుంది. సో మనము ముందుగా ఒక 2 టిప్స్ని తెలుసుకుందాము. ఫస్ట్ది అశ్వగంధ, రెండోది వైట్ ముస్లి. సో అశ్వగంధాన్ని అయితే ఒక టీ స్పూన్ కౌగి ద్వారా, లేదంటే మిల్క్ ద్వారా, లేదంటే వాటర్ ద్వారా, లేదంటే అలాగే తీసుకోవడం ద్వారా డైలీ ఒక టీ స్పూన్ ఒక 30 days. అది అలాగే ఈ వైట్ ముస్లిని కూడా పాలలో వేసుకొని తీసుకోవడం ద్వారా మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఇది తర్వాత యోగా ఆసనాలు, ప్రాణాయామం, ఈ 2 మనం డివైడ్ చేసుకొని ఒక 4 రకాల యోగా ఆసనాలు, ఒక 2 రకాల ప్రాణాయామం చేసుకోవడం ద్వారా కూడా మనము వీటి మీద తెలుసుకుందాం. ఈరోజు మనం ఆ 4 ఆసనాలు, 2 ప్రాణాయామాలని ప్రేక్షకులకు చేసి చూపిద్దాం ప్లీజ్. సో ఫస్ట్ ఈ ప్రాక్టీసులు చేయడానికి గ్యారంటీ మీరు కొంచెం వార్మప్ చేసి ఉండాలి. వార్మప్ చేసిన తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ది పశ్చిమ ఉత్తానాసన. పశ్చిమ ఉత్తానాసన మన శరీరంలోని పశ్చిమ భాగం అంటే బ్యాక్ సైడ్ భాగం మొత్తం స్ట్రెచ్ చేయడం ద్వారా ఈ ఆసనం జరుగుతుంది. సో మీకు ఎంత వీలైతే అంతే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 2 చేతులతో 2 బొటనవేలుని పట్టుకోండి. ఒకవేళ మీరు పట్టుకోలేకపోతే ఒక టవెల్ సపోర్ట్తో కూడా మనం చేయొచ్చు. సో చేసిన తర్వాత మెల్లిగా శ్వాస తీసుకుంటూ మీ స్పైన్ని స్ట్రైట్ చేసి పైకి చూడాలి. తర్వాత మెల్లిగా శ్వాసని వదులుతూ కిందికి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మెల్లిగా శ్వాసను తీసుకుంటూ పైకి వచ్చేసి మెల్లిగా రిలాక్స్ చేయాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన జెనిటల్ ఆర్గాన్స్లో జెంటిల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ జెంటిల్ ప్రెషర్ ఏం చేస్తుంది అంటే ప్రాపర్ స్టిమ్యులేషన్ చేస్తుంది అలా అన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పీసీఓడి, పీసీఓఎస్ అండ్ ఫీమేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కమాన్, ఫస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్. ఒక ఈజీ వేలో చూపిస్తున్న సేమ్ ఆసనాన్ని మీకు. తర్వాత మెల్లిగా ఫస్ట్ డౌన్ అయిపోయి టోస్ని పట్టుకోండి. ఇప్పుడు మీకు కొంచెం ఈజీ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి చూడండి, ఎగ్జేల్ చేస్తూ కిందికి వెళ్ళండి. చాలా స్లోగా చేయాలి.
ఫైనల్ పొజిషన్లో ఒక 10 seconds పాటు మనం ఉందాం. సో ఫోకస్ ఆన్ యువర్ జెనిటల్ ఆర్గాన్స్ ఫర్ సమ్ టైమ్. ఒక 10 seconds ఉండాలి. సో డైలీ ఇందులో ఇంకా మంచి గుణం కనబడాలి అంటే మీరు డైలీ ఒక్క గ్లాసు దానిమ్మ రసం కానీ లేదంటే 2 దానిమ్మ పండ్లను కానీ తినాలి. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ పైకి రిలాక్స్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్. ఇదా ఎన్ని టైమ్స్ చేయాలండి ఇలా? రైట్. ఇది బేసిక్గా అయితే ఒక 30 seconds హోల్డ్ అయ్యేంత వరకు మనం చేయాలి. తర్వాత ఈ 4 ఆసనాలు అన్నీ కూడా 3 times రిపీట్ చేయాలి. 4 ఆసనాలు కూడా 3 times సీక్వెన్స్ 4 ఆసనాలు 1 by 1 చేసి రిపీట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ టేబుల్ పోజ్. టేబుల్ పోజ్లో ఒక టేబుల్ వలె ఉంటుంది ఆసనం మనం చేసిన తర్వాత, అందుకే దీన్ని టేబుల్ పోజ్ అంటారు. సో 2 కాళ్ళను కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని మీరు చేయండి సార్, నేను చూసిన తర్వాత. రైట్. 2 కాళ్ళను లోపలికి ఫోల్డ్ చేసుకొని మెల్లిగా మీ హిప్స్ని లిఫ్ట్ చేయాలి. హిప్స్ని లిఫ్ట్ చేసి మీ యొక్క జెనిటల్ ఆర్గాన్స్ మీద ఫోకస్ చేసి మీ హెడ్ని వెనక్కి హ్యాంగ్ చేయాలి. ఒక 10 to 15 seconds కౌంటింగ్, కంఫర్టబుల్ కౌంటింగ్ తర్వాత మెల్లిగా మీ హిప్స్ని డౌన్ చేసి మీ హెడ్ని కూడా డౌన్ చేసి మెల్లిగా సుఖాసనంలోకి రావాలి. బట్ చేతుల్ని మోకాళ్ళ మీద పెట్టకుండా వెనక్కి పెట్టుకోవాలి. కొంచెం అలా రిలాక్స్ అవుతుంది. దీనిని నిష్పంద భావాసన లేదంటే సుఖ నిష్పంద భావాసన అంటారు. ఇప్పుడు 2 చేతుల్ని సపోర్ట్ తీసుకొని 2 కాళ్ళను లోపలికి ఫోల్డ్ చేసుకోండి. రైట్. ఇన్హేల్ చేస్తూ మెల్లిగా హిప్స్ అప్ చేయండి. దీన్ని టేబుల్ పోజ్ అంటారు. ఎందుకంటే మనం మోకాల్ని బెండ్ చేసాం కాబట్టి. మోకాలు స్ట్రైట్ చేస్తే దానిని పూర్వోత్తానాసన అంటారు. హిప్స్ ఇంకా కొంచెం పైకెత్తండి. వెరీ గుడ్. హెడ్ని హ్యాంగ్ చేయండి. ఫోకస్ ఆన్ యువర్ జెనిటల్ ఆర్గాన్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇన్హేల్ ఎక్సేల్ ప్రాపర్లీ. 10, 9, 8, 7 ఇంకొంచెం పైకి నెట్టండి. 6, 5, 4, 3, 2, 1. మెల్లిగా హిప్స్ డౌన్ చేసి రిలాక్స్ చేయండి. చాలా కంఫర్టబుల్. వెరీ గుడ్. రైట్. తర్వాత మీ కాళ్ళు ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే కాళ్ళు స్ట్రైట్ పెట్టుకోవచ్చు. చేతులను వెనక్కి పెట్టి రిలాక్స్ అవ్వాలి. దీనిని నిష్పంద భావాసన అంటారు. ఓకే. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆసనం చేద్దాం సార్. నెక్స్ట్ ఆసనం నేమ్ వచ్చేసి భద్రాసనం. సో భద్రాసనంలో మీ యొక్క 2 కాళ్ళను కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని మీ టో దగ్గర 2 చేతులతో పట్టుకోండి. పట్టుకొని కళ్ళు మూసేసి మీ 2 మోకాల్ని నేల వైపు నొక్కండి. ఫోకస్ ఆన్ యువర్ జెనిటల్ రీజియన్, పెల్విస్ అండ్ జెనిటల్ రీజియన్. అలా ప్రశాంతంగా రిలాక్స్. ఓకే. ఈ ఆసనంలో మనము 30 సెకండ్లకు తగ్గకుండా ఉండాలి. ఓకే. అప్పుడు మనకు ఇంకా మంచిగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనం విపరీత కరణి ఆసనం. ఓకే. సో విపరీత కరణి ఆసనం చేస్తున్నాం. సో విపరీత కరణి ఆసనం అనేది పడుకొని చేయాలి. ఈ ముందు చూపించిన 3 ఆసనాలు ఒక ఎత్తు, ఈ ఒక్క ఆసనం ఒక ఎత్తు. ఈ ఒక్క ఆసనం చాలు. కంప్లీట్గా 30 daysలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఎనఫ్గా ఫీల్ అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి చూడండి సార్. శవాసనంలో ఉండాలి సార్. నేను కంప్లీట్గా వేసి చూపిస్తాను, తర్వాత మీరు ఫాలో అవ్వండి. ఓకే. సో సర్వాంగాసనలానే 2 కాళ్ళని స్ట్రైట్ చేసి దగ్గర చేతుల్ని టైస్ పక్కన ఉంచుకొని మీ 2 కాళ్ళను కూడా 90 degrees లిఫ్ట్ చేయాలి. 90 degrees వచ్చిన తర్వాత మీ 2 ఎల్బోస్ని నేలకు నొక్కుతూ హిప్స్ లిఫ్ట్ చేయాలి. అయితే సర్వాంగాసనలో మనం కాళ్ళని స్ట్రైట్ చేస్తాం, ఇక్కడ చేయకూడదు. ప్లస్ నెక్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడకూడదు. మీరు చూడండి, మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తా. సర్వాంగాసనం అయితే మనకు నెక్ మీద ప్రెషర్ వస్తుంది, కాళ్ళని స్ట్రైట్ చేస్తాం. కానీ ఇక్కడ నెక్ మీద ప్రెషర్ తగ్గిస్తాం, కాళ్ళని కొంచెం వెనక్కి తీసుకుంటాం, ఫ్రీగా ఉంటుంది. ఇది మనం గోడకు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇంతే. ఇలా ఎంతసేపు ఉండాలండి? 1 minute ఉండాలి. ఇనిషియల్ స్టేజెస్లో గోడ సపోర్ట్ తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ మీకు బ్యాలెన్స్ తక్కువగా ఉంది అంటే 2 సార్లు 30 seconds చేసుకోవచ్చు, లేదంటే 3 సార్లు 20 seconds చేసుకోవచ్చు. సో తర్వాత మెల్లిగా డ్రాప్ డౌన్. సో లెగ్స్ని రిలాక్స్ చేసేసి పెట్టేసేసి. ఓకే. ఇప్పుడు మీరు చేయండి.
సో లై ఫ్లాట్ ఆన్ యువర్ బ్యాక్ ఇన్ శవాసన. సో కళ్ళు మూసేసేయండి ప్రశాంతంగా. జాయిన్ యువర్ బోత్ లెగ్స్ టుగెదర్. నౌ లిఫ్ట్ యువర్ బోత్ లెగ్స్ అప్ 90 degrees విత్ ఇన్హలేషన్. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళను ఎత్తండి. ఇప్పుడు మెల్లిగా ఎల్బోస్ నేలకు నొక్కుతూ హిప్స్ కూడా లిఫ్ట్ చేయండి. రైట్. సో నెక్ మీద ఎక్కువ ప్రెషర్ రాకుండా కాళ్ళను కొంచెం వెనక్కే తీసుకోండి. సో రిలాక్స్. మనం ఒక 20 seconds చేద్దాం. కళ్ళు మూసేయండి చాలా ప్రశాంతంగా. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10. ప్రశాంతంగా మనస్సు అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి. 5, 4, 3, 2, 1. మెల్లిగా హిప్స్ డౌన్ చేస్తూ మీ కాళ్ళని తీసుకొని రండి. సడన్గా లిఫ్ట్ అవ్వకుండా కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. 2 కాళ్ళని కొంచెం దూరం పెట్టండి. సో ఈ ఆసనాలతో పాటు ఫుల్ వాటర్ ఉన్న వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని బాగా తీసుకోవాలి. ప్లస్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరల్ని బాగా తీసుకోవాలి. మ్యాక్సిమం సాత్విక ఆహారంలోనే ఉండాలి. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ని 100% తగ్గించడం చాలా బెటర్. ఎస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్, అందరికీ కూడా ఉపయోగపడే ఇన్ఫర్మేషను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.